వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను శ్వేత. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మంత్రివర్గంలో అవకాశం రాని నాయకులు అసంతృప్తితో పార్టీపై అలకబోనారు. మంత్రి పదవులు రాని వారిని బుజ్జగించడానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమయ్యారు. మంత్రి పదవులు ఆశించి పదవులు రాని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిని పార్టీ నాయకత్వం బుజ్జగించింది. ఏ పరిస్థితుల్లో వారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారో వివరంగా చెప్పారు. పార్టీ అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్కు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా మంత్రి పదవి రాలేదన్నారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని, ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని అసంతృప్తులకు వారు భరోసా ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన పార్టీకి పనిచేయనట్లు కాదని, మరో రకంగా కూడా సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తోంది. మంత్రివర్గంలో అవకాశం రాని నాయకులు అసంతృప్తితో పార్టీపై అలకబోనారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్. శ్వేత, ఏదైతే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ అటు ఏఐసిసికి ఇటు టీపీసీసీకి ఇద్దరికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరంన్నర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయలేదని చెప్పి పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఒక అడుగు ముందుకు వేసి ఇటు ఏఐసిసి ముగ్గురుతో కూడిన ఆరుగురు ఖాళీలకు సంబంధించి 3 ఖాళీలను 3 మంత్రులను భర్తీ చేసింది. దాంతో ఆ భర్తీ చేయనైతే చేసింది. ఇంకా మిగతా 3 మంత్రి స్థానాలు అయితే ఖాళీగా వదిలేసింది. ఇంకా జరిగినటువంటి ఏదైతే భర్తీ జరిగిన 3 స్థానాలపై కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా అలకబూనారని చెప్పుకోవచ్చు. నిన్నటికి నిన్న మనం చూసాం ఇన్ఛార్జ్. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా కొంత పీసీసీ కానీ లేకపోతే సీనియర్గా ఉన్నటువంటి నాయకులు మంత్రులు వెళ్ళి వారికి ఉన్నటువంటి పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ఎందుకు వారికి స్థానం కల్పించలేదో చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఏ పార్టీలోనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన రాష్ట్రంలో డైరెక్ట్గా ఇన్ఛార్జే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కలేదో వారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ ఉన్నటువంటి తీవ్రత స్థాయి ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. దాంట్లో భాగంగానే నిన్న ఇటు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వీరందరి దగ్గరికి కూడా అటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నలుగురు దగ్గరికి పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కూడా వెళ్ళి వారికి ఉన్నటువంటి పరిస్థితులను, సామాజిక సమీకరణ అన్నింటికి కూడా వివరించడం జరిగింది. ఒకవైపు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దగ్గరికి మొదట వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా అక్కడ తారు లేకపోవడం, మరికొద్దిసేపట్లో వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కూడా కులగణన అంశాన్ని తీసుకోవడం, పాదయాత్ర చేయడం జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వారిని ఒప్పించే ప్రయత్నం అయితే మరొకవైపు సుదర్శన్ రెడ్డికి చేశారు. రాజగోపాల్ రెడ్డి పొద్దున కలవాలని చెప్పి ఇన్ఛార్జితో పాటు పీసీసీ చీఫ్ అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలే. వారు హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ సాయంత్రం పీసీ ఇన్ఛార్జితో పాటు ఇటు ఇప్పుడు కొత్తగా నిన్న మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామికి వారికి ఉన్నటువంటి పరిచయంతో వివేక్ వెంకటస్వామి వారు వెళ్ళి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ, మరొకవైపు ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి కూడా ఇన్ఛార్జితో పాటు పీసీసీ చీఫ్ వెళ్ళినటువంటి పరిస్థితి. మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి
కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కొంత కన్విన్స్లో వారి నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు 10 జిల్లాల నుంచి కూడా ఏదైతే ఉమ్మడి జిల్లాలను బేస్ చేసుకునే అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ బేస్లోనే పదవుల పంపిణీ కూడా ఉండాలని చెప్పేసి కూడా వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి 10 జిల్లాలలో మొదట మంత్రివర్గంకు ప్రతి ఒక్క జిల్లాకు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండాలి. అది సామాజిక వర్గాల వారిగా చూసుకోకుండా సీనియారిటీ బేస్లో పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డ వారెవరు, పార్టీ కోసం పనిచేసిన వారెవరు, ఫిరాయించినటువంటి వారు కాకుండా కమిటెడ్గా పార్టీ కోసం పనిచేసినటువంటి వారిని 10 మందిని గుర్తించిన తర్వాత జరిగేటువంటి మిగతా ఏదైతే సామాజిక సమీకరణాలను, కులాలను, మతాలను దృష్టిలో పెట్టుకొని మిగతా 7 మంత్రులను కూడా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండి ఆ విధంగా చేస్తే ఇవన్నీ తలనొప్పులు ఉండేవి కాదు అని చెప్పేసి కూడా వారు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పటికీ దాదాపు మంత్రివర్గంలో మొదట ఇప్పుడు 2 విడతలలో కూడా చూసుకున్నా కూడా ఇప్పటికీ 13 మంది మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ అయిపోయినా కనీసం ఇప్పుడు జిల్లాలలో కూడా ఒకటి మనం చూసుకోవచ్చు, నిజామాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇటు ఉమ్మడి హైదరాబాద్, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మరొక వైపు సామాజిక సమీకరణ దృష్ట్యా తీసుకున్నా కూడా యాదవ సామాజిక వర్గానికి, మరొక వైపు లంబాడా సామాజిక వర్గానికి, ముస్లింలకు, ఈ 3 సామాజిక వర్గాలు 3 ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే ఆయా సామాజిక వర్గాలు, ఎందుకంటే రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి జనాలంతా ఉండేది ఇక్కడే ఉంటారు, ఆయా సామాజిక వర్గాలే ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కొంత ఇబ్బంది అవుతుందని ఆ నేతలంతా వీరికి చెప్పడం జరిగింది. ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళినారు. కాబట్టి ఈ పరిస్థితులను వివరించి వచ్చేటువంటి విస్తరణలో అయినా తమకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి అయితే వారు ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా పెట్టుకున్నారు. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.